బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు అనడానికి ఈ వీడియో సాక్ష్యం. సుమారు 10 ఎద్దుల బండ్లు పెన్న నదిలో ముదివర్తిపాలెం నుండి చుట్టుపక్కల గ్రామాలకు రోజుకు ఒక బండి చొప్పున ఇసుక తోలుకోవడం చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఇసుక ఎద్దుల బండ్లు మీరు తోలడానికి లేదు అంటూ ఓ ట్రాక్టర్ డ్రైవర్ మార్గం మధ్యలో ఎద్దుల బండ్లకు అడ్డం పెట్టి గొడవ చేసిన వైనం నిన్న చోటు చేసుకుంది. నేను ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, ఏం చేస్తారో చూద్దాం రండి అంటూ బెదిరించడం ఇక్కడ విశేషం. సుమారు గంట సేపు ట్రాఫిక్ జామ్ జరిగి నానా యాగి చేయడం జరిగిందని ఎద్దుల బండి యజమానులు వాపోయారు. ఈ విషయమే ఎద్దుల బండ్ల యజమానులు వీళ్ళు ఆగడాలు తట్టుకోలేక ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ సిబ్బంది విచారిస్తామని తెలిపారు. గత కొంతకాలంగా ప్రతిరోజు పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో అక్రమ ఇసుక తరలించడం జరుగుతూనే ఉంది. కానీ ఒక్క ట్రాక్టర్ ను పట్టుకున్న పాపాన పోలేదని చుట్టుపక్కల గ్రామవాసులు వాపోతున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియడం రావడం లేదు. ఇంత పెద్ద ఎత్తున ట్రాక్టర్లు ఇసుక తరలిస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంపై పలు విమర్శలు కూడా రేకెత్తుతున్నాయి. ఒక పక్క కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్రమ ఇసుక మట్టి రవాణా చేస్తూ ఊరుకోమంటుంటే రాత్రి 10 గంటల నుండి సుమారు ఉదయం 6 గంటల వరకు అక్రమ ఇసుక రవాణా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్న. స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి గట్టిగా చెప్పండి. చెప్పేసి ఇంతకుముందు ఇట్లాగే గొడవ పెట్టుకొని ఏట్లో ఇసుక తోయించేసి 8 బళ్ళు ఇసుక కింద తోయించేసి ఇంటి ఖాళీ బళ్ళు మీరు మా ఏట్లోకి వచ్చేదానికి లేదు అని అతను అనుచరులు కలిసి ట్రాక్టర్లో అందరూ వచ్చేదానికి లేదని చెప్పేసి ఆపేసి బళ్ళల్లో కొట్టుకోండి ఇసుక ఐదల బళ్ళు ఇసుక కింద తోయించేసి ఇంటి బళ్ళు మమ్మల్ని ఇంటికి పంపించేసి ఇట్లా గొడవ పెట్టుకున్నారు. అలా పెట్టుకొని మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తున్నామని చెప్పి మేము చేయకపోయినా చేసినట్టు మా మీద వాళ్ళు తిట్టి మా మీద గొడవకు వచ్చి, సార్ అన్నా మేము తీయలేదన్నా, మాకు తెలియదన్నా, మాకు విషయం తెలియదన్నా, ఎవరు పెట్టారు మా మీద మీరే పెట్టారు, పలానా ఆలి పెట్టాడు, పలానా సూరి పెట్టాడు, మీరే పెట్టారు అని చెప్పి మా మీద మేము పెట్టకపోయినా సరే మా అందరికి గొడవకు వచ్చి ఇసుక దోయించేసి ఇట్లాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి గందరగోళం చేశారు సార్. అప్పుడు ఎంటీ బళ్ళు ఇంట్లోకి పంపించారు. అప్పుడు మీరు కంప్లైంట్ అయితే పెట్టలేదు? అప్పుడైతే మేము కంప్లైంట్ పెట్టలేదు సార్. పెట్టలేదంటే సార్ చూస్తాము సరే అని చెప్పి మేము చెప్పాము సార్, మేము చేయలేదని చెప్పాము. చెప్పిన తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా సరేలు మా ఇంట్లోకి వచ్చేదానికి లేదు మీరు ఇంకా అని ఇట్లా అన్నారు సార్. మీరు 3 గంటలకు కట్టుకుంటే 9 గంటలకు ఇస్తాం మేము. అది బండి ఒక్క తడవ సార్ మేము తోలుకునేది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.